భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పాదాలకు నమస్కరిస్తూ మీ అందరికీ సాయిరాం. నేను మీ డాక్టర్ జి సత్యనారాయణ, జనరల్ ఫిజిషియన్ అండ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బంటి. మీ అందరికీ నమస్కారాలు. ఇవాళ నేను కొన్ని హెల్త్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను ప్రేక్షకులందరికీ. ఈ మధ్య అందరూ మనము కరోనా వైరస్ తర్వాత బాగా కొంచెం అందరిలో మార్పులు వచ్చాయి. ఎస్పెషలీ బయటికి వెళ్ళేటప్పుడు జనసమూహం ఉన్న చోట మాస్క్ వేసుకుని వెళ్ళాలని ఫస్ట్ థింగ్, అది ఇంపార్టెంట్ మనందరికీ. ఎందుకంటే జపాన్ ఆ కంట్రీలో మామూలుగా కూడా పిల్లలు పెద్దలందరూ కూడా బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకెళ్తారు. ఎందుకంటే మనం రీసెంట్గా చదివాము, హైదరాబాద్ 3rd ప్లేస్లో ఉంది పొల్యూషన్ లెవెల్స్లో. అంటే విపరీతంగా పెరిగిపోయాయి పొల్యూషన్ లెవెల్స్. సో అందుకని అందరూ మనం జాగ్రత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ వేసుకెళ్తే ఈ కొత్త వైరసెస్ నుంచి బయటపడవచ్చు మనం. అంటే వైరసెస్ మనని అటాక్ చేయవు. సెకండ్ ఏంటంటే, ఈ వైరసెస్ అంటే ఏంటి, ఇవి గాల్లో తిరుగుతూ ఉంటాయి. సో వాటి వలన ఎక్కువ వచ్చే జబ్బులు ఏంటి, దగ్గు, జలుబు, జ్వరాలు. సో ఇవన్నీ రాకూడదంటే, వైరస్ మనల్ని పట్టుకోకూడదంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి. ఇమ్యూనిటీ అంటే మన ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండాలంటే అందరూ పొద్దున తొందరగా లేవాలి. మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ వైజ్ అని. అంటే తొందరగా ఎవరు లేస్తారో ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. పొద్దున్న అట్లీస్ట్ 6 గంటల కన్నా లేచి ఫస్ట్ మనకు కనిపించే దేవుడు ఎవరు, సూర్య భగవాన్. సో ఫస్ట్ లేవగానే సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారాల్లో మన యోగాలో చెప్తారు 12 సూర్య నమస్కారాలు. అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ లేచి వాడు మేడ మీదకి వెళ్తే సూర్యుడు కనిపిస్తాడు. సో అక్కడ సూర్య భగవానుడికి రోజు సూర్య నమస్కారాలు చేసి 12 సూర్య నమస్కారాలు చేస్తే బాడీ యాక్టివ్గా ఉంటుంది, అవయవాలన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మన మజిల్స్, బోన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటాయి. అంటే నొప్పులు గిప్పులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాం, మనం ఫిట్గా ఉంటాం మెయిన్గా. అలా చేసి వచ్చి ఒక 45 నిమిషాలు నడవగలిగితే చాలా మంచిది. ఎందుకంటే వాకింగ్ చాలా మంచిది. 1 minute వాక్ చేసినా కూడా మనిషికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలా 15 నిమిషాలు, ½ an hour వాక్ చేస్తే, ½ an hour డైలీ బీపీ రాదు, బీపీ ఉన్న వాళ్ళు తగ్గిపోతుంది, షుగర్ వ్యాధి మాయమైపోతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. సో అన్నీ కూడా వాకింగ్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ప్రాణాయామం అంటే ఏం లేదు, విలోమం అంటే ఈ ముక్కు నుంచి శ్వాస తీసుకుని వదిలి ఈ ముక్కు నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, తర్వాత ఒకవైపే తర్వాత ఈ ముద్ర చాలా మంచిది. ఈ ముద్ర అలా పెట్టుకుని మీరు గమనిస్తే, నేను ఊపిరి తీసుకున్నప్పుడు శ్వాస నింపాలి బొజ్జ లోపలికి వెళ్ళి కూడా చూడండి. సో నేనేం చేస్తున్నాను, ఊపిరి తీసుకున్నప్పుడు బొజ్జ ముందరికి వస్తుంది, వదిలినప్పుడు లోపలికి వెళుతుంది. ఇది రోజు మీరు ఒక 15 నిమిషాలు చేయగలిగితే ఊపిరితిత్తులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే చూడండి, బొజ్జ ముందరికి ఊపిరి తీసుకున్నప్పుడు దీనివల్ల లంగ్ ఎక్స్పాన్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఊపిరితిత్తులు బాగా ఎక్స్పాండ్ అవుతాయి. ఈ ప్రాణాయామం రోజు చేస్తే మనకి సైనస్ ప్రాబ్లమ్స్ రావు, జలుబు రాదు, దగ్గు రాదు. తర్వాత చేసేటప్పుడు సంతోషంగా
సంతోషంగా చేయాలి, బాధతో కాదు, సంతోషంగా చేయాలి. ఏదో బంటి గారి కోసం చేస్తున్నాం, డాక్టర్ కోసం, మన కోసం అన్నీ. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రోజంతా దినచర్యలు బ్రహ్మాండంగా జరుగుతాయి, మీకు అసలు అలసట రాదు. తర్వాత ఇది చేసిన తర్వాత చాలామంది అడుగుతారు, కాఫీ టీ తాగొచ్చా లేదా అని చెప్పి. తాగొచ్చు, 1 or 2 cups per day, పర్వాలేదు, ఎక్కువ తాగకూడదు. అసలు కాఫీ టీ తాగకపోతే ఇంకా మంచిదే, కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది కాబట్టి రోజుకి 2 కప్పుల కన్నా ఎక్కువ వద్దు. పొద్దున తాగాలి, సాయంత్రం 7 లోపలే. 7 తర్వాత టీ కాఫీ తాగకూడదు. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా టీ కాఫీ ఇవ్వద్దు, మజ్జిగ ఇవ్వండి, అది చాలా మంచిది. తర్వాత రోజు తొందరగా లేచిన తర్వాత ఏమంటారంటే సూర్యోదయం ముందరే స్నానం చేయగలిగితే చాలా మంచిది. కష్టం అనిపిస్తే 6 o'clock కన్నా మంచిది, 6-6:30 స్నానం చేసేసి తర్వాత అంటే హిందూస్ మన దేవుడు నామాలు చదువుకోవడము, ముస్లిమ్స్ ఖురాన్ చదవడము, క్రైస్తవులేమో మంచిగా బైబిల్ చదువుకోవడము. సో ఏ రిలీజియన్ వాళ్ళు పొద్దున్న లేచి మంచిగా దేవుడు నామస్మరణం చేస్తే చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను మన హిందూస్కి ఏం చెప్తానంటే పొద్దున్న లేవగానే పిల్లలందరికీ స్కూల్కి వెళ్ళే ముందర స్నానం చేయించి అందరు కూడా ఏదోటి ఆపదామపహర్తారం, ఏదోటి దాతారం సంపదం భూయం నమో నమో అది చదువుకోవచ్చు. లేకపోతే అంటే రాముడి మీద, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన దైవం మీద ఒక పద్యం నామస్మరణం చేసుకుని స్కూల్కి బయలుదేరితే మంచిది. అయితే పిల్లలు స్నానం చేసేటప్పుడు మంచిగా బయట లేచిన తర్వాత భుజంగ స్తోత్రం పెడితే చాలా మంచిది. భుజంగ స్తోత్రం అంటే కార్తికేయుడు, ఎందుకంటే పిల్లలందరూ కార్తికేయుడు మెయిన్ భగవంతుడు పిల్లలందరికీ. సో ఆయన ఆశీర్వాదం ఉంటుంది. అది అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వింటే ఏముంటుందంటే రోగాలు రావు, తర్వాత నెగిటివిటీ పోతుంది ఇంట్లో, చాలా మంచిది. పెద్దవాళ్ళందరూ చెప్పింది ఇది. సాయంత్రం వచ్చిన తర్వాత లలితా సహస్రనామం పెట్టండి, ప్రియా సిస్టర్స్ది, చాలా బాగుంటుంది. తర్వాత వీలైనంత వరకు నేను అందరికి చెప్పేది ఏమంటే పెద్దవాళ్ళందరూ పిల్లల కోసం కొంచెం త్యాగాలు చేయాలి. ఎలాగంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు ఇప్పుడు సినిమాలు చూపించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాక్రిఫైస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో పెద్దవాళ్ళు వేరే, దానిలో కొన్ని వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్, తర్వాత ప్రేమ, అవన్నీ ఆ ఏజ్లో అవసరం లేదు పిల్లలకి. వాళ్ళ కనుక మీరు సాక్రిఫైస్ చేసి మీరు వాళ్ళని ఇంట్లో ఉంచి లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర ఉంచి మీరు సపరేట్గా సినిమాకి వెళ్ళండి. కానీ పిల్లలకి మాత్రం పుట్టినప్పటి నుంచి ఇంటర్మీడియట్ వచ్చేంత దయచేసి వాళ్ళకి ఇప్పుడు సినిమాలు తెలుగు అయినా హిందీ అయినా అని చూపించండి. మంచి సినిమాలు లైక్ పొద్దున్న లేవగానే మీకు చెప్పాలి ఒకటి, మా ఋతురాగాలు, చక్రవాకము, కస్తూరి, మొగల్ రేకులు రాసిన బలభద్ర పాత్ర మధు గారు, ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ఏపీఏసీలో వర్క్ చేసేవారు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, ఆయన ఎప్పుడు మంచిగా సరదాగా నవ్వుతుంటారు. నేను అడిగాను ఏంటి రహస్యం అని. ఇప్పుడు ఆయన చెప్పారు, లేదు బంటి, పొద్దున లేచి నేను ఆఫీస్కి వెళ్ళే ముందర టామ్ అండ్ జెర్రీ చూస్తానని. టామ్ అండ్ జెర్రీ చూడండి, మీరు చెప్పగానే మీ మొహంలో ఒక స్మైల్ వచ్చింది. టామ్ అండ్ జెర్రీ ఎంత బాగుంటుందంటే పిల్లలందరూ కూడా టామ్ అండ్ జెర్రీ చూపించి స్కూల్కి పంపించండి. పెద్దవాళ్ళు కూడా టామ్ అండ్ జెర్రీ చూసి వాచ్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆ రోజంతా మీరు నవ్వుతూ ఉంటారు, మీ సబార్డినేట్స్తో, మీ బాసులతో, ఎవరితో కూడా సరదాగా ఉంటారు మీరు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ బాస్ తిట్టినా లేకపోతే ఇంకెవరో తిట్టినా కూడా మీరు అసలు అంత పట్టించుకోరు, అది సరదాగా ఉంటారు మీరు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో మీరు ఫస్ట్ పిల్లలకి నేర్పించేయవలసిందంటే, ఒరే ఎవరన్నా తిట్టినా నిన్ను తిరిగి తిట్టద్దు, కొట్టినా తిరిగి కొట్టద్దు. వాడు ఎంత నిన్ను ద్వేషించినా నువ్వు ప్రేమించు వాడిని. ఇది మా అమ్మ నాకు నేర్పించింది. మా అమ్మ చిన్నప్పుడు ఒకటే చెప్పేది, నాయన ఎవరన్నా నాకు కొడితే తిరిగి కొట్టద్దు,
అంటే మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని నేర్పించింది నాకు చూడలేదు. నేను ఎప్పుడు కొట్టేవాడు కాదు, దేవుడు ప్రే చేసేవాడు, దేవుడా నన్ను వాడు కొట్టాడు కదా, వాడిని కొంచెం మంచి వ్యక్తిగా చేయి, అంతేగాని వాడు పనిష్మెంట్ ఏమని ఎప్పుడు అనుకోలేదు. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఎవరైనా చిన్న పెద్ద నిన్ను తిడితే అది దేవుడికి, పొగిడితే నీకు. ఇది ఫాలో అవుతే మీరు హ్యాపీగా ఉంటారు లైఫ్లో. ఇప్పుడు రోజు వెళ్తుంటే ఎవరో మనం తిడతారు, పోలే అది దేవుడికి, పొగిడితే నీకు. ఈ అలవాటు చేసుకుంటే మీకు ఎవరి మీద కూడా కోపాలు ద్వేషాలు ఉండవు. తర్వాత మా స్వామి ఏం చెప్తారంటే, ఎవరన్నా నిన్ను తిడితే వాళ్ళు దేవుణ్ణి చూడను, అప్పుడు నీ కోపం రాదు. సో మెయిన్ అహం. ఇవాళ మనకి ఎందుకు మధ్య ద్వేషాలంటే, నన్ను ఒక మాట అంటారా అని చెప్పి కోపంగా ఉన్నాం మనం. సో అవన్నీ తీసేసి మనము క్షమించే గుణం నేర్చుకోవాలి. ఫస్ట్ పిల్లలకి మీరు నేర్పించవలసి ఏంటి, క్షమ. మనం ఎవరు తిట్టినా కూడా వెనకాల తిట్టద్దు, కొట్టినా కొట్టద్దు, ఏం పర్వాలేదు. ఒకవేళ మరీ ఎక్కువైపోతే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, టీచర్కి చెప్పండి, లేకపోతే పెద్దవాళ్ళకి చెప్పండి. కానీ మనం తిరిగి కొట్టడము, తిరిగి అనడము, వాటి వల్ల ఏమవుతుంటే వీళ్ళలో ఒక క్రూరమైన మెంటాలిటీ డెవలప్ అయ్యి పెద్దయిన తర్వాత అందరితో కొట్లాడడం, ద్వేషం, సొసైటీకి ఒక క్రిమినల్స్ అంతా అందుకే తయారవుతారు. ఎందుకంటే మొక్కే ఉండండి మానే ఉండదు. చిన్నప్పటి నుంచి మీరు ఏ మొక్కకి నీళ్ళు ఎలా నీరు పోసి అంటారు కదా, సో ఏది అలవాటు చేస్తే అలవాటు. సో మన పిల్లల్లో మెయిన్గా ప్రేమతత్వం అలవాటు చేయండి. మా స్వామిది లవ్ ఆల్ సర్వ్ ఆల్, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ది హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ హోలియర్ దెన్ ది లిప్స్ దట్ ప్రే, చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్, సో మెయిన్ అది. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ వచ్చేసరికి పిల్లలకి మంచి అలవాట్లు చేయండి. వీలైనంత వరకు బయట ఫుడ్ పెట్టద్దు. మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులు వాళ్ళకి వంట వండే ఓపిక లేక కుర్కురేలు ఇచ్చేయడము, చిప్స్ ఇచ్చేయడము, బయట ఫుడ్ తెప్పించేసి అదే లంచ్కి పంపేయడం తప్పదు. తల్లి సాక్రిఫైస్ చేయాలి లైఫ్ పిల్లల కోసం. వాళ్ళకి మంచిగా ఇంట్లో కష్టపడి వండండి. మీరు ఇంట్లోనే వండండి, బజ్జీలు వండండి, ఉప్మా, దోశ, పూరీలు అండి, ఏదైనా ఇంట్లో వండి అదే లంచ్కి పంపించండి దయచేసి. ఎప్పుడూ ఒకసారి మంత్లీ వన్స్ మనం ఏదో హోటల్కి వెళ్ళి తినడం వేరే, కానీ ఈ బయట ఫుడ్ అలవాటు చేయడం తగ్గించండి. ఎందుకంటే బయట ఫుడ్లో మంచి ఆయిల్స్ వాడరు. మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను హెల్త్ వైజ్, ఆయిల్ చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత 3 రోజులు 4 రోజులు అదే ఆయిల్ వాడుతుంటారు. సో మనం చాలా ఇంపార్టెంట్ ఇది, మంచి ఆయిల్స్ అనేది వాడడము చాలా ఇంపార్టెంట్ మనము. సో ఇదొకటి మీరు గమనించాలి. నెక్స్ట్ ఏంటంటే మంచి పౌష్టికమైన ఆహారం. నేనైతే అందరికి చెప్తాను, నేనైతే నాన్ వెజ్ ఎప్పుడు మంచిది కాదు అని చెప్తాను. నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ నెవర్ గుడ్ ఫర్ హెల్త్. ఎందుకంటే మనం ఫ్రాంక్గా చెప్పాలంటే చచ్చిందని ఏమంటారు తెలుగులో, మనం శవాలు పీనుగులు అంటాము. సో శవాలు పీనుగులు తినేది రాక్షసులు, మనుషులు కాదు. ప్లస్ ఇంకోటి భగవద్గీతలో ఫస్ట్ చెప్తారు అహింసో పరమో ధర్మ అని. అంటే మనము ఇప్పుడు మేక ఉంది, కోడి ఉంది, నన్ను వచ్చి బంటి గారు సత్యనారాయణ డాక్టర్ నాకు గడ్డి పెట్టని అడగలేదు. ఎందుకు? దానికి నోరు లేదు. అలాగే కోడి వచ్చి బంటి గారు సత్యనారాయణ డాక్టర్ గారు నాకు గింజలు వేయండి అడగలేదు. ఎందుకు? దాని నోరు లేదు. సో ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత మనం పుట్టాము. ఇవన్నీ కూడా మన తాత ముత్తాతలు, చేపైనా, మేకైనా, కోడైనా, పందైనా అన్నీ కూడా. సో మనం ఎప్పుడు వాటిని చంపి మన ఆహారంగా చేసుకోకూడదు. మనకి దేవుడు నోరు ఇచ్చాడు కాబట్టి నోరు లేని జీవాన్ని కాపాడాలి, మనం రక్షించాలి కానీ భక్షించకూడదు. సో మీ అందరికి చెప్తాను నేను, కడుపుని ఎప్పుడు తోట చేయాలి, వల్లకాడు కాదు. తోటలో ఏముంటుంది? పళ్ళు, పూళ్ళు, వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. వల్లకాడనే ఉంటాయి, చచ్చిన దాన్ని పూడుస్తారు. సో మీరు ఆలోచించాలి మనం. సో మీరందరూ కూడా, పిల్లలు పెద్దలు కూడా దయచేసి, సరే చిన్నప్పటి నుంచి కొంతమంది అలవాటు ఉంటుంది, మనం మానిపించాలి అది. ఎందుకంటే ఎప్పుడు జంతువులు తినడం మొదలు పెడతానో మనం జంతు లక్షణాలు వస్తాయి, యానిమల్ బిహేవియర్ అంటాం. దాంతో మనలో ఉన్న కామం కానీ, కోపము, క్రోధం అన్నీ పెరిగి
అందరినీ కొట్టాలి, చంపాలి, ఇట్లాంటి బ్యాడ్ వైబ్స్ అన్నీ వస్తాయి. సో మీరందరూ కూడా మంచి శాకాహారి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తిని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటానని మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను నేను. సో మీరందరూ కూడా నెక్స్ట్ వాటర్ కూడా అంటే అన్ని టైప్స్ ఆఫ్ వాటర్ అలవాటు చేసుకోవాలి. వీలైనంతవరకు బాయిల్డ్ వాటర్ తాగితే మంచిది మనకి. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే ఎప్పుడైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఫస్ట్ చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాతే మనం ఏమన్నా ముట్టుకోవాలి. ఆ లోపలే మనము ఆ చేతులన్నీ మొహం మీద పెట్టుకొని ముట్టుకుంటే మనకి వైరసెస్, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకోటి, మనకి ఎప్పుడైనా జలుబు జ్వరం వస్తే ఒక 2-3 డేస్ ఇంట్లో ఉండి మంచిగా వెళ్ళడం బెటర్, లేకపోతే మేము అందరికి అంటిస్తాము. సో అదొకటి మెయిన్గా. నెక్స్ట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ అలవాటు చేయండి. పెరుగు కంపల్సరీగా తినాలి, ఎందుకంటే పెరుగు వల్ల మనకి ఈస్ట్ అంటే మంచి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, ఫంగస్ డెవలప్ అవుతుంది. దానివల్ల అజీర్తి లేకుండా మనం జీర్ణం బాగుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత కంపల్సరీ నీళ్లు బాగా తాగాలి, డైలీ 10-12 గ్లాసులు నీళ్ళు కంపల్సరీ తాగాలి. తర్వాత ఇంకోటి, ఎక్కువసేపు కూర్చోవడం కూడా మంచిది కాదు. సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్. ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా కౌచ్ పొటాటోస్ అంటే అలా తుక్కుని బెడ్ మీద కూర్చొని అట్లా చేయకూడదు. బెడ్ మీద ఉండి పడుకోవడానికి, బెడ్ మీద కూర్చొని చదువుకోకూడదు. మంచిగా చైర్లో కూడా ప్రతి గంటలో 45 మినిట్స్ కూర్చుంటే 15 మినిట్స్ లేచి తిరగాలి. చాలా మంచి అలవాటు. మళ్ళీ వచ్చి కూర్చోవాలి. లేకపోతే ఏమవుతుంది, అలాగే కూర్చుంటే పైల్స్, స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. తర్వాత ఇంకోటి బ్యూటిఫుల్ ఏమంటే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వజ్రాసనంలో 15 నిమిషాలు కూర్చుంటే అజీర్తి ప్రాబ్లమ్స్ రావు, మనకి జీర్ణం మంచిగా అవుతుంది. మనం అందరు చదువుకుంటుంటాం, వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం. సో ఇదంతా ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రోడ్ మీద మన యానిమల్స్ అనేది మనం కరుణతో చూపించాలి. మన ఇంటి దగ్గర కుక్కలు వస్తుంటే రోడ్ మీద మనం కుక్కల్ని తరిమి కొట్టి చేస్తున్నాం, చాలా తప్పు. కుక్క అంటేనే కాలభైరవుడు, దేవుడితో సమానం. మనము ఏం లేదు, మనం తిని పారేసిన చెత్త బుట్టలు వేసే బదులు రోడ్డు మీద ఆ కుక్కలకు పెడితే భోజనం చాలా మంచిది మీ అందరికీ. అండ్ మీరందరూ పెంపుడు కుక్కలు పెంచుకుంటే ఇంకా అద్భుతం వస్తుంది. మనకున్న కష్టాలన్నీ తీసేసుకుంటాయి, నెగిటివిటీ అన్నీ తీసేసుకుంటుంది మా ఇంట్లో కుక్కలు ఉంటాయి. సో అలాగే జంతువుల మీద మంచి ఎఫెక్షన్ చూపేయండి, మంచిగా జంతువుల పట్ల మమకారం చూపేయండి. జంతువులను తినద్దు, మంచిగా వెజిటబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి, అహింసో ధర్మం ఫాలో అవ్వండి. సో మీరందరూ కూడా తర్వాత నేను ఒక మ్యూజిషియన్గా చెప్పాలి కాబట్టి పిల్లలకి మంచి పాటలు వినిపించండి, మంచి సంగీతం వినిపించండి, మంచి పాటలు వినిపించండి, మంచి సంగీతం వినిపించండి. ద్వంద్వార్థాలు ఉన్న బ్యాడ్ లిరిక్స్, వల్గర్ లిరిక్స్ పాటలు వినిపించద్దు దయచేసి. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మంచి త్రోవలు నడిస్తే ప్రతి ఒక్కరికి అబ్దుల్ కలాం ఆజాద్ అవుతారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అబ్దుల్ కలాం ఆజాద్. ముస్లిం అయ్యండి, ఒక్కరోజు ఎగ్గు కూడా తినలేదు ఆయన న్యూక్లియర్ సైంటిస్ట్, అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్టర్ ఐన్స్టీన్. సో ఆయన ఒకరోజు ఆయనకి రోగం లేదు, క్యాన్సర్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, టీబీ లేదు, ఏ రోగం రాలేదు. మంచిగా 85 years నిగనిగలాడే జుట్టు ఉంటేనే కలరు. మరి ఆయన ఒక్కరోజు ఆయన ముస్లిం అయ్యండి వీణ మీద త్యాగర కృతులు వాయించేవారు. సో మీరందరూ దయచేసి మీ పిల్లల్ని మంచిగా అబ్దుల్ కలాంలా తయారు చేశారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు మన ప్రైమ్ మినిస్టర్, ఎంత గొప్ప వ్యక్తి ఆయన. ఒక్కరోజు ఎగ్గు ఉట్టలేదు, ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆయన. ఎంత యోగాసనాలు చేసి ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడు ఆయన, చూడండి. సో మీరందరూ మనస్ఫూర్తిగా నేను నా స్వామిని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం మా సాయి మోహన్కి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరామ్.